అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి 2026 మే 15 శుక్రవారం, 16 శనివారం, 17 ఆదివారం, 18 సోమవారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో. ఈ 4 రోజులలో మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు, ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు మరియు అదృష్టం మీకు ఎలా సహకరించబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. మా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయంటే దయచేసి గోవింద ఆస్ట్రో సేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ధైర్యం, ఆనందం ఇస్తుంది. చాలామంది వీడియోలు చివరి వరకు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మాకు మీ ప్రేమను చూపించండి. ఈ వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. అలాగే కమెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీ అందరి ప్రేమాభిమానాలే మా గోవింద ఆస్ట్రో సేవ ఛానల్కి పెద్ద బలం. కాబట్టి వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ధన్యవాదాలు. కుంభరాశి వారికి ఈ సమయం సాధారణ కాలం కాదు. బయటకు మీరు నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో ప్రశ్నలతో, ఎన్నో బాధలతో జీవిస్తున్నారు. ఎవరికీ చెప్పలేని ఒత్తిడి మీ మనసును నెమ్మదిగా అలసటకు గురిచేస్తోంది. కొన్ని సందర్భాల్లో మీరు ఎంత మంచిగా ప్రవర్తించినా మీ మంచితనాన్ని అర్థం చేసుకునేవారు చాలా తక్కువగా కనిపిస్తారు. మీ మనసులో ఒక మాట పదే పదే వినిపిస్తుంది: నేను ఎవరికీ చెడు చేయలేదు, అయితే నా జీవితంలో ఎందుకిన్ని పరీక్షలు వస్తున్నాయి అని. ఈ 4 రోజులలో గ్రహస్థితులు చూస్తే శని ప్రభావం మీ ఆలోచనల మీద ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో ఆలస్యం కనిపిస్తుంది. ఒక పని పూర్తవుతుందనుకునే సమయానికి మరో అడ్డంకి ఎదురవుతుంది. కొందరు కుంభరాశివారు ఉద్యోగం విషయంలో నిరాశకు గురవుతారు. ఇంకొందరు కుటుంబ బాధ్యతల వల్ల మానసికంగా బలహీనపడతారు. కానీ ఈ ఆటుపోట్లు మీ జీవితాన్ని ఆపడానికి రావడం కాదు, మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి వస్తున్నాయి. చాలామంది కుంభరాశివారు గతంలో నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయి ఉండవచ్చు. మీరు చేసిన సహాయం మర్చిపోయి మీకు అవసరం వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోయినవారు మీ చుట్టూ కనిపిస్తారు. దీనివల్ల మీరు మనుష్యుల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ మీ హృదయం ఇంకా మంచితనాన్ని వదలదు. అదే మీ గొప్పతనం. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంతో తీసుకున్న నిర్ణయం తరువాత పశ్చాత్తాపానికి కారణమవుతుంది. కొందరు మీ సహనాన్ని పరీక్షించేలా మాట్లాడవచ్చు, మీ విలువను తగ్గించే ప్రయత్నం చెయ్యవచ్చు. కానీ మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగితే అదే మీ విజయానికి కారణమవుతుంది. ఆర్థికంగా కూడా కొన్ని ఒత్తిడులు కనిపిస్తాయి. చేతిలో డబ్బు నిలవకపోవడం, వచ్చిన ఆదాయం ఒక్కసారిగా ఖర్చవ్వడం వల్ల ఆందోళన పెరుగుతుంది. అయితే ఈ కాలం మీకు డబ్బు విలువను నేర్పుతుంది. ఎవరు నిజంగా మీవారు, ఎవరు అవసరం కోసం దగ్గరయ్యారో అర్థమవుతుంది. కొన్ని కుటుంబ బాధ్యతలు మీ మీద ఒక్కసారిగా పడవచ్చు. ఇంట్లో పెద్దల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు, అప్పులు, ఖర్చులు ఇవన్నీ ఒకేసారి ఆలోచిస్తే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ మీరు కుటుంబం కోసం మౌనంగా పోరాడతారు. మీలో ఉన్న ఈ బాధ్యతాభావం భవిష్యత్తులో మీకు గౌరవాన్ని తెస్తుంది. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి: ప్రతి కష్టానికి ఒక గడువు ఉంటుంది. ఈరోజు మీకు కనిపిస్తున్న చీకటి శాశ్వతం కాదు. మీరిప్పుడెదుర్కొంటున్న ఆటుపోట్లు రేపటి విజయానికి పునాది వేస్తున్నాయి. కుంభరాశివారు బయటకు గట్టిగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనసు కలవారు. ఒక చిన్న మాట కూడా వీరి హృదయాన్ని లోతుగా గాయపరుస్తుంది. ఈ మధ్యకాలంలో మీకు ఎదురైన కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి ఉండవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి మీ గురించి తప్పుగా మాట్లాడడం, మీ విలువను గుర్తించకపోవడం, లేదా మీపై అనవసర విమర్శలు చేయడం వల్ల మీరు మౌనంగా బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన పని ఇంకొకరి పేరుతో ప్రశంసలు పొందవచ్చు. మీరు రాత్రింబవళ్లూ కష్టపడి చేసిన ప్రయత్నానికి గుర్తింపు రాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. దీనివల్ల నా కష్టం ఎవరికీ కనిపించదా అనే భావన మీలో పెరుగుతుంది. కుటుంబంలో కూడా మీ భావాలను అర్థం చేసుకోని పరిస్థితులు రావచ్చు. మీరు మౌనంగా ఉండడం వల్ల కొందరు మిమ్మల్ని బలహీనంగా భావిస్తారు. కానీ మీ మౌనం వెనక ఎంత బాధ ఉందో చాలామందికి తెలియదు. మీరు కన్నీళ్లు దాచుకుని నవ్వే వ్యక్తి. కొన్ని అవమానాలు మనిషిని విరగగొడతాయి, కానీ కొన్ని అవమానాలు మనిషిని గొప్ప స్థాయికి తీసుకెడతాయి. ఈ సమయంలో మీకు ఎదురవుతున్న నిర్లక్ష్యం భవిష్యత్తులో మీ విలువను ప్రపంచానికి చూపించే మార్గంగా మారుతుంది.
ఉద్యోగంలో కొందరు సహచరుడు మీ ఎదుగుదలను చూసి అసూయపడవచ్చు, మీపై తప్పుడు ప్రచారం చెయ్యవచ్చు. కాని మీరు నిజాయితీని వదలకపోతే కాలమే మీకు న్యాయం చేస్తుంది. ఈ కాలంలో ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి కోసం వెతుకుతారు. కాని దేవుడు మీకు ఒక విషయం నేర్పిస్తున్నాడు: మీ బలం మీలోనే ఉంది అని. రాత్రిళ్ళు నిద్రపట్టక ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది. గతంలో జరిగిన సంఘటనలు గుర్తొచ్చి మనసు బాధపడుతుంది. అయినప్పటికీ మీరు పూర్తిగా విరిగిపోరు, ఎందుకంటే మీలో ఇంకా ఆశ ఉంది. అదే ఆశ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ సమయంలో కుటుంబంలో చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు చెప్పిన ఒక మాటను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. భార్యాభర్తల మధ్య అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. కొందరు కుంభరాశివారు కుటుంబ సభ్యుల కోసం చాలా త్యాగాలు చేసినప్పటికీ వారికి సరైన గౌరవం దక్కలేదనే బాధలో ఉంటారు. మీరు అందరికీ మంచే చెయ్యాలని ఆలోచిస్తారు, కానీ కొన్నిసార్లు అదే మంచితనం మీకు బాధను తెస్తుంది. ఇంట్లో ఆర్థిక విషయాల మీద చర్చలు, వాదనలకు దారితీస్తాయి. ఖర్చులు పెరగడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఒకరిమీద ఒకరు నిందలు వేసుకునే పరిస్థితి రావచ్చు. ఇలాంటి సమయంలో ఓర్పు చాలా ముఖ్యం. పెద్దల ఆరోగ్యం కూడా కొంత ఆందోళన కలిగించవచ్చు. వారిని చూసుకోవలసిన బాధ్యత మీ మీద పడుతుంది. మీరు అలసిపోయినా కుటుంబం కోసం నిలబడతారు. ఇదే మీ గొప్పతనం. కొన్ని కుటుంబాల్లో ఆస్తి విషయాలు లేదా పాత సమస్యలు మళ్లీ బయటకు వచ్చే సూచనలు ఉన్నాయి. సోదరుల మధ్య చిన్న విభేదాలు రావచ్చు. అయితే ఈ సమయంలో కోపంతో స్పందిస్తే దూరాలు పెరుగుతాయి. మీరు కుటుంబంలో అందరినీ కలిపి ఉంచాలని ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు మీ మాటను ఎవ్వరూ వినకపోవడం వల్ల మౌనంగా బాధపడతారు. అయినప్పటికీ మీరు కుటుంబాన్ని వదిలిపెట్టరు. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి: ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మాట్లాడకుండా మౌనంగా ఉండడం కంటే ప్రేమతో మాట్లాడడం మంచిది. మీ మృదువైన స్వభావమే చివరికి కుటుంబాన్ని మళ్లీ ఒక్కటిగా చేస్తుంది. కుంభరాశివారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు, కానీ చాలాసార్లు మీ సేవలకు గుర్తింపు రావడం ఆలస్యమవుతుంది. ఈ మధ్య మీరు చేసిన మంచిని కొందరు గుర్తించకపోయినా కాలం మారబోతోంది. మీ గురించి తప్పుగా మాట్లాడిన వారు ఇప్పుడు మీ నిజాయితీని అర్థం చేసుకుంటారు. మీరు నిశ్శబ్దంగా చేసిన కష్టం సమాజంలో మీకు గౌరవాన్ని తెస్తుంది. ఇప్పటివరకు మీను చిన్నచూపు చూసిన వ్యక్తులే తరువాత మీ సలహా కోరే పరిస్థితి వస్తుంది. కొంతమంది కుంభరాశివారు సమాజంలో మంచి పేరు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదా ఇతరులకు సహాయం చేసే పనుల ద్వారా గుర్తింపు పొందుతారు. ఈ సమయంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. గతంలో మీ అభిప్రాయాన్ని పట్టించుకోనివారు ఇప్పుడు మీ ఆలోచనలను గౌరవిస్తారు. మీరు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలే మీకు అనుభవాన్నిచ్చాయి. అయితే గౌరవం పెరిగే సమయంలో అసూయపడేవారు కూడా పెరుగుతారు. మీ విజయాన్ని చూసి కొందరు వెనక నుండి మాట్లాడవచ్చు. అందుకే మీ విజయాలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా ముందుకు సాగండి. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి: నిజమైన గౌరవం డబ్బుతో రాదు, మనసుతో సంపాదించాలి. మీరు చేసిన మంచితనం, మీ సహనం, మీ నిజాయితీ ఇవే మీకు భవిష్యత్తులో గొప్ప స్థానం తీసుకువస్తాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధలు వృధా కావు. దేవుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో చిన్న చిన్న శుభసూచనలు కనిపించడం ప్రారంభిస్తుంది. ఎంతో కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు ఊహించని చోట నుండి సహాయం లభిస్తుంది. కొన్ని రోజుల క్రితం వరకు అసాధ్యంగా కనిపించిన విషయం ఇప్పుడు సాధ్యమవుతుంది. మీ మనసులో భక్తి పెరుగుతుంది. దేవాలయానికి వెళ్లాలని, ప్రశాంతంగా ఉండాలని అనిపిస్తుంది. ఇది సాధారణ విషయం కాదు. ఇది భగవంతుడు మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తున్న సంకేతం. కొంతమంది కుంభరాశివారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. ఇంకొందరికి ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో కూడా కొద్దికొద్దిగా శాంతి పెరుగుతుంది. ఈ సమయంలో మీరు గతాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి. మీను బాధపెట్టిన వారిని గుర్తు చేసుకుంటూ ఉండకండి. దేవుడు మీకు ఇంకా మంచి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మంచి వార్త, ఒక కొత్త పరిచయం, ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఆశను వదలకండి. మీరు ఇప్పటివరకు కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి రాత్రికి భగవంతుడు సమాధానమివ్వబోతున్నాడు. ఆలస్యంగా వచ్చిన ఆనందం ఎక్కువ కాలం నిలుస్తుంది. అదే ఇప్పుడు మీ జీవితంలో ప్రారంభమవుతోంది. కుంభరాశివారికి ఈ సమయంలో డబ్బు విషయంలో మిశ్రమ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంపాదన ఉన్నా చేతిలో నిలవకపోవడం ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. కొందరు ఎంత కష్టపడి పనిచేసినా ఖర్చులు ఆదాయాన్ని మించిపోతున్నాయనే బాధలో ఉంటారు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, అప్పులు, వైద్య ఖర్చులు, పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న ఖర్చులు మిమ్మల్ని అలసటకు గురిచేస్తాయి. ఈ కాలంలో అనుకోని ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఇప్పటికే ప్లాన్ చేసిన పనులకు అదనపు డబ్బు అవసరం కావచ్చు.
కొందరు పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటారు. దీనివల్ల మానసికంగా కూడా ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం మీకు అనుకూలంగా మారబోతోంది. ఇప్పటివరకు ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీరు గతంలో ఎవరికైనా ఇచ్చిన సహాయం ఇప్పుడు మీకు ఉపయోగపడే సమయం వస్తోంది. ఒక పాత పరిచయం ద్వారా కొత్త ఆదాయ మార్గం తెరుచుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, అవసరం లేని ఖర్చులను తగ్గించడం. రెండవది, ఇతరులను చూసి ఖర్చు చేయకపోవడం. మూడవది, కోపం లేదా బాధలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలను నివారించడం. కొందరు కుంభరాశివారు చిన్న వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తారు. ఈ ఆలోచన భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇవ్వగలదు. అయితే తొందరపడకుండా అనుభవం ఉన్నవారి సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు గురించి ఆలోచిస్తున్నవారు కొంత సమయం వేచి ఉండటం మంచిది. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు తరువాత ఆర్థిక భారంగా మారవచ్చు. కొంతమంది కుటుంబ సభ్యుల కోసం తమ అవసరాలను వదులుకుంటున్నారు. మీ త్యాగాన్ని ఇప్పుడే అందరూ అర్థం చేసుకోకపోయినా భవిష్యత్తులో అదే మీకు గౌరవాన్ని తీసుకువస్తోంది. మీ జాతకంలో శని ప్రభావం ఉండటం వల్ల డబ్బు ఆలస్యంగా వచ్చినా నిలకడగా వస్తుంది. త్వరగా వచ్చే డబ్బు కంటే నెమ్మదిగా వచ్చే స్థిరమైన ఆదాయం మీ జీవితాన్ని బలపరుస్తుంది. ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేయడం, పేదవారికి అన్నదానం చేయడం, దేవాలయంలో నూనె దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉద్యోగస్తుల జీవితంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. మీరు చేసే పనికి సరైన గుర్తింపు రాకపోవడం వల్ల నిరాశ పెరుగుతుంది. మీకంటే తక్కువ కష్టపడేవారు ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దీనివల్ల నా శ్రమ వృధా అవుతోందా అనే భావన కలుగుతుంది. కొన్ని కార్యాలయాల్లో రాజకీయాలు, అసూయ, వెనకనుంచి మాట్లాడడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీరు నిజాయితీగా పనిచేసినా కొందరు మీపై అనవసర విమర్శలు చేయవచ్చు. ముఖ్యంగా మీ ప్రతిభను చూసి భయపడే వ్యక్తులు మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో కోపం నియంత్రించడం చాలా ముఖ్యం. ఒక చిన్న మాట పెద్ద సమస్యకు దారితీయవచ్చు. పై అధికారులతో గౌరవంగా మాట్లాడాలి. మీ బాధను వెంటనే బయటపెట్టకుండా సరైన సమయం కోసం ఎదురుచూడాలి. కొందరు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసి విసిగిపోయే అవకాశం ఉంది. అయితే తొందరగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. కొత్త అవకాశాలు వచ్చిన తర్వాత మాత్రమే మార్పు గురించి ఆలోచించాలి. రాత్రిపూట పనిచేసేవారికి అలసట, నిద్రలేమి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. పనికోసం శరీరాన్ని పూర్తిగా అలసటకు గురిచేయకండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న కుంభరాశివారికి ఈ సమయంలో ఆశలు పెరుగుతాయి. గతంలో విఫలమైనా ఇప్పుడు మళ్లీ ప్రయత్నిస్తే మంచి ఫలితం రావచ్చు. సహనం చాలా అవసరం. కొందరు కార్యాలయంలో ఒంటరితనం అనుభవిస్తారు. మీతో మాట్లాడేవారు ఉన్నా నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకునేవారు తక్కువ మందే ఉంటారు. అయినప్పటికీ మీరు మీ పనిని నిబద్ధతతో కొనసాగిస్తే భవిష్యత్తులో గౌరవం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి చిన్న పని ఒకరోజు పెద్ద అవకాశానికి కారణమవుతుంది. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి మీలో ఉన్న బలాన్ని బయటకు తీసుకురావడానికి వచ్చిన పరీక్ష మాత్రమే. ప్రతి ఉదయం ఇంటి నుంచి బయలుదేరే ముందు శివుణ్ణి స్మరించడం, తెల్లని పువ్వు సమర్పించడం ఉద్యోగ జీవితంలో మానసిక ప్రశాంతతను పెంచుతుంది. కుంభరాశి వ్యాపారులకు ఈ కాలం పరీక్షల సమయం. బయటకు వ్యాపారం నడుస్తున్నట్టు కనిపించినా లోపల లాభనష్టాల లెక్కలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. కొందరు పెట్టుబడులు పెట్టి ఆశించిన ఫలితం రాక నిరాశపడతారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. నమ్మిన వ్యక్తి మాట మార్చడం లేదా లాభాల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ సమయంలో కొత్త వ్యాపార ఆలోచనలు వస్తాయి. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పని ఇప్పుడు ప్రారంభించాలని అనిపిస్తుంది. కానీ తొందరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. చిన్న స్థాయిలో మొదలుపెట్టి నెమ్మదిగా విస్తరించడం మంచిది. ఆన్లైన్ వ్యాపారం, ఆహార సంబంధ వ్యాపారం, సేవారంగం, వ్యవసాయం, విద్యకు సంబంధించిన పనుల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీలో ఉన్న సృజనాత్మకతను ఉపయోగిస్తే కొత్త మార్గాలు తరుచుకుంటాయి. కొంతమంది కస్టమర్ల వల్ల ఇబ్బందులు ఎదురవుతారు. ఇచ్చిన డబ్బు ఆలస్యంగా రావడం వల్ల వ్యాపార చక్రం మందగిస్తుంది. అయితే ఈ సమయంలో ఓపిక కోల్పోకండి. నమ్మకంతో పనిచేస్తే పాత కస్టమర్లు మళ్లీ మీ దగ్గరకు వస్తారు.
వ్యాపారంలో మీ పేరు ముఖ్యమైన ఆస్తి. ఒకసారి నమ్మకం పెరిగితే భవిష్యత్తులో అదే మీకు బంగారు అవకాశాలు తీసుకువస్తుంది. అందుకే నాణ్యత విషయంలో రాజీ పడకండి. కొందరు కుటుంబ సభ్యుల సహాయం లేక ఒంటరిగా వ్యాపారం నడిపే పరిస్థితిలో ఉంటారు. అలసిపోయినా ముందుకు సాగాల్సిందే అనే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ మీ పట్టుదలే మిమ్మల్ని నిలబెడుతుంది. ప్రతి శుక్రవారం దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం, వ్యాపార స్థలంలో ఉదయం దీపం వెలిగించడం మంచిది. ఇది మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. కుంభరాశి విద్యార్థులకు ఈ సమయంలో ఏకాగ్రత కొంత తగ్గే అవకాశం ఉంది. చదవాలని అనిపించినా మనసు ఒకచోట నిలవదు. గతంలో జరిగిన సంఘటనలు, కుటుంబ పరిస్థితులు లేదా భవిష్యత్తుపై భయం వల్ల చదువుపై ప్రభావం పడుతుంది. కొంతమంది విద్యార్థులు తమను ఇతరులతో పోల్చుకుని నిరాశ చెందుతారు. నేను ఎంత చదివినా ఫలితం రావడం లేదు అనే భావన కలుగుతుంది. కాని మీ జ్ఞానం నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ బలంగా నిలుస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయంలో సమయాన్ని వృధా చేయకుండా క్రమశిక్షణతో చదవాలి. రాత్రి ఆలస్యంగా మేల్కొని చదవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి సరైన నిద్ర కూడా అవసరం. గురువుల సలహా చాలా ఉపయోగపడుతుంది. మీకు తెలిసినదే సరిపోతుంది అనుకోవద్దు. అనుభవం ఉన్నవారి మార్గదర్శనం మీ విజయాన్ని వేగవంతం చేస్తుంది. కొంతమంది విద్యార్థులకు విదేశీ విద్య లేదా దూర ప్రాంతాల్లో చదువుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కుటుంబ పరిస్థితుల వల్ల కొంత ఆలస్యం కావచ్చు. అయినప్పటికీ ఆశ వదలకండి. స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ లక్ష్యాన్ని అర్థం చేసుకునేవారితో మాత్రమే ఎక్కువ సమయం గడపండి. లేకపోతే దారి తప్పే అవకాశం ఉంది. చదువుతో పాటు మీ మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. ప్రతిరోజూ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవడం, ప్రార్థన చేయడం వల్ల ఆలోచనలు స్థిరపడతాయి. ప్రతి ఉదయం సూర్యుడికి నీళ్లు సమర్పించి చదువు ప్రారంభిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలో ఉన్న సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి. ఆలస్యంగా అయినా మీరు మంచి స్థాయికి చేరుకునే శక్తి మీలో ఉంది. కుంభరాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవ్వరినైనా మనసారా ప్రేమిస్తే పూర్తిగా అంకితమైపోతారు. కాని అదే కారణంగా ఎక్కువ బాధ కూడా అనుభవిస్తారు. ఈ సమయంలో ప్రేమ సంబంధాల్లో అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. మీరు చెప్పని భావాలను ఎదుటివారు అర్థం చేసుకోలేకపోవచ్చు. దీనివల్ల దూరం పెరుగుతుంది. కొన్నిసార్లు మీ మౌనం ప్రేమను బలహీనంగా చూపిస్తుంది. కాని నిజానికి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. కొందరు ప్రేమించిన వ్యక్తి నుంచి నిర్లక్ష్యం అనుభవిస్తారు. కాల్స్ తగ్గడం, మాట్లాడే తీరు మారడం లేదా దూరంగా ఉండడం వల్ల మనసు కలత చెందుతుంది. అయినప్పటికీ తొందరగా నిర్ణయానికి రావద్దు. ప్రతి మార్పు వెనక ఒక కారణం ఉంటుంది. ఈ సమయంలో అనుమానాలు ఎక్కువైతే సంబంధం దెబ్బతింటుంది. ప్రేమ అంటే కేవలం మాటలు కాదు, నమ్మకం కూడా. కాబట్టి కోపంతో మాట్లాడకుండా ఓపికగా సమస్యను అర్థం చేసుకోవాలి. కొంతమంది గత ప్రేమ జ్ఞాపకాల నుంచి బయటపడలేక బాధపడుతున్నారు. మీరు మరిచిపోవాలని ప్రయత్నించినా కొన్ని జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తాయి. కాని గతాన్ని పట్టుకొని ఉంటే భవిష్యత్తు ముందు కదలదు. వివాహం గురించి ఆలోచిస్తున్న ప్రేమజంటలకు కుటుంబ అడ్డంకులు రావచ్చు. అయినప్పటికీ సహనం ఉంటే పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం చాలా ముఖ్యం. మీరు ప్రేమలో కోల్పోయింది కేవలం ఒక వ్యక్తి కాదు, మీలో ఒక భాగం అనిపించవచ్చు. కాని దేవుడు మీ జీవితంలో సరైన వ్యక్తిని సరైన సమయంలో తీసుకువస్తాడు. ప్రేమలో బాధపడుతున్న కుంభరాశివారు ఒంటరిగా ఉండకండి. మీకు ఇష్టమైన పనుల్లో మనసు పెట్టండి. సంగీతం, భక్తి, ప్రకృతి మీ మనసుకు ప్రశాంతత ఇస్తాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించడం, తెల్లని పువ్వు సమర్పించడం వల్ల ప్రేమ జీవితంలో శాంతి పెరుగుతుంది. కుంభరాశివారు జీవితంలో ఎన్నోసార్లు ఒక విషయం అనుభవిస్తారు. అవసరం ఉన్నప్పుడు అందరూ దూరమవుతారని. కాని ఈ సమయంలో మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పు కనిపించబోతోంది. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నానని అనుకునే సమయంలో ఊహించని వ్యక్తి మీకు సహాయం చేసే అవకాశం ఉంది. కొన్ని రోజులుగా మీ మనసులో ఒక బాధ నిశ్శబ్దంగా పెరుగుతోంది. నాకు తోడు నిలబడేవారు ఎవరూ లేరు అనే భావన మిమ్మల్ని లోపల నుంచి బలహీనపరుస్తోంది. కాని భగవంతుడు ప్రతి మనిషినీ పూర్తిగా ఒంటరిగా వదిలిపెట్టడు. సరైన సమయంలో సరైన వ్యక్తిని పంపిస్తాడు. ఈ సమయంలో ఒక పాత స్నేహితుడు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. గతంలో చిన్న అపార్థంతో దూరమైన వ్యక్తి ఇప్పుడు మీ పరిస్థితిని అర్థం చేసుకుని మీకు తోడుగా నిలబడే సూచనలున్నాయి. ఆ వ్యక్తి మాటలు మీకు కొత్త ధైర్యాన్నిస్తాయి. కొంతమంది కుంభరాశివారికి ఉద్యోగం విషయంలో సహాయం లభిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం ఒక పరిచయం ద్వారా రావచ్చు.
గతంలో మీరు చేసిన మంచితనం ఇప్పుడు మీకు ఉపయోగపడే సమయం ఇది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కూడా ఊహించని మార్గాల్లో ఉపశమనం లభిస్తుంది. మీరు అడగకపోయినా ఎవరో ముందుకు వచ్చి మీకు సహాయం చేసే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీ ఆత్మగౌరవం కారణంగా సహాయం తీసుకోవడంలో వెనుకడుగు వేయకండి. కొన్నిసార్లు దేవుడు మనుషుల రూపంలో మన జీవితంలోకి వస్తాడు. కొంతమంది కుటుంబ సభ్యుల నుంచి భావోద్వేగ సహాయం పొందుతారు. ఇప్పటివరకు మీ బాధను పట్టించుకోనట్టుగా కనిపించిన వ్యక్తి ఒక్కసారిగా మీకు దగ్గరవుతారు. వారి మాటల్లో మీకు ఓదార్పు కనిపిస్తుంది. ఈ కాలంలో చిన్న చిన్న సహాయాలు కూడా మీ హృదయాన్ని బలంగా తాకుతాయి. ఎందుకంటే మీరు చాలా కాలంగా అర్థం చేసుకునే మనసు కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరో మీ బాధను నిజంగా వినడం కూడా మీకు పెద్ద ఆశ్రయంలా అనిపిస్తుంది. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీరు గతంలో చేసిన మంచి పనులు ఎప్పుడూ వృధా కావు. మీరు ఇచ్చిన సహాయం ఇప్పుడు వేరే రూపంలో మీ జీవితంలోకి వస్తోంది. ఈ సమయంలో దేవుడిపై మీ విశ్వాసం మరింత బలపడుతుంది. ఎందుకంటే మీరు అడగక ముందే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకడం ప్రారంభమవుతుంది. ఇది సాధారణ యాదృచ్ఛికం కాదు. ఇది కాలం మారుతున్న సంకేతం. కుంభరాశివారు చాలా కాలంగా ఒక చీకటి దశను అనుభవిస్తున్నారు. ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు రావడం, ఆశించిన ఫలితం రాకపోవడం, మనసుకు శాంతి లేకపోవడం వల్ల జీవితంపై నిరాశ పెరిగింది. కాని ఇప్పుడు గ్రహస్థితులు మెల్లగా మారడం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా కనిపించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా అనుకూలంగా మారే సూచనలున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతుంది. మీకు సాధ్యం కాదనుకున్న విషయాలు కూడా ఇప్పుడు కొత్త రూపంలో మీ ముందుకు రావచ్చు. కొంతమంది కుంభరాశివారికి గతంలో తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల బాధపడుతూ ఉంటారు. కానీ ఈ సమయంలో మీరు ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో మీకు రక్షణగా మారతాయి. ఇప్పటివరకు మిన్ను తక్కువగా చూసిన వ్యక్తులు ఇప్పుడు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ మీలో ఒక కొత్త ధైర్యాన్ని పెంచింది. అదే ధైర్యం ఇప్పుడు మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కొంత ఉపశమనం కనిపిస్తుంది. మానసికంగా అలసిపోయిన వారు మళ్లీ జీవితంపై ఆసక్తి పెంచుకుంటారు. ఉదయం లేవగానే ఈరోజు బాగుంటుంది అనే భావన కలగడం ప్రారంభమవుతుంది. కుటుంబంలో కూడా కొద్దికొద్దిగా శాంతి పెరుగుతుంది. గతంలో జరిగిన వాదనలు తగ్గిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఒక్కరోజులో జరగదుగాని నెమ్మదిగా మార్పు కనిపిస్తుంది. కొన్ని అవకాశాలు ఆలస్యంగా వచ్చినా అవి మీ జీవితాన్ని బలంగా మార్చగలవు. అందుకే గతాన్ని గుర్తుచేసుకుని బాధపడకుండా ప్రస్తుతం మీ ముందున్న మార్గాన్ని గమనించాలి. ఈ సమయంలో మీ ఆలోచనా విధానం కూడా మారుతుంది. గతంలో చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడిన మీరు ఇప్పుడు జీవితాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. మీలో ఉన్న మానసిక బలం పెరుగుతుంది. దేవుడు కొన్ని తలుపులు మూసినప్పుడు మనకు తెలియని మరో మంచి మార్గాన్ని సిద్ధంచేస్తాడు. అదే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతోంది. మీరు కోల్పోయింది కంటే పొందబోయేది చాలా గొప్పది. కుంభరాశివారు బయటకు చాలామందితో కలిసిమెలిసి ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం ఒక భావోద్వేగ ఆశ్రయం కోసం వెతుకుతుంటారు. నన్ను నిజంగా అర్థం చేసుకునే ఒక మనసు కావాలి అనే కోరిక చాలా కాలంగా మీలో ఉంది. ఈ సమయంలో మీ జీవితంలో ఒక భావోద్వేగ మార్పు కనిపిస్తుంది. మీరు ఎంతో కాలం కోల్పోయిన మానసిక ప్రశాంతత మళ్లీ దొరకడం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి, ఒక సంబంధం లేదా ఒక ఆధ్యాత్మిక మార్గం మీకు ఆశ్రయంలా మారే అవకాశం ఉంది. కొంతమంది కుంభరాశివారికి కుటుంబంలోనే ఒక వ్యక్తి పెద్ద బలంగా నిలుస్తారు. మీరు మౌనంగా బాధపడుతున్నారని గమనించి మీతో ప్రేమగా మాట్లాడే అవకాశం ఉంది. ఆ మాటలు మీ హృదయానికి ఓదార్పునిస్తాయి. ఇప్పటివరకు మీరు అన్ని సమస్యలను ఒంటరిగా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు మీ బాధను పంచుకునే అవకాశం వస్తుంది. మీరు కన్నీరు దాచుకోవలసిన అవసరం తగ్గుతుంది. ఆధ్యాత్మికంగా కూడా మీకు ఒక ఆశ్రయం లభిస్తుంది. దేవాలయ దర్శనం, భక్తి పాటలు, మంత్రజపం లేదా ఒక గురువు మాటలు మీ మనసుకు ప్రశాంతత ఇస్తాయి. మీరు వెతుకుతున్న సమాధానం బయట కాదు, మీలోనే ఉంది అని అర్థమవుతుంది. కొంతమంది కుంభరాశివారు ప్రకృతిలో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటారు. జనాల హడావుడి నుంచి దూరంగా, ప్రశాంతంగా ఉండాలని అనిపిస్తుంది. ఈ నిశ్శబ్దం మీకు మానసిక బలాన్నిస్తుంది. మీ జీవితంలో కొన్ని సంబంధాలు ముగిసిపోయి ఉండవచ్చు. కానీ ఆ ఖాళీని భగవంతుడు కొత్త ఆశతో నింపబోతున్నాడు. మీరు పూర్తిగా విరిగిపోయే ముందు దేవుడు ఒక ఆశ్రయం చూపిస్తాడు. ఈ సమయంలో మీ హృదయం క్రమంగా తేలికవుతుంది. చాలా కాలంగా మోస్తున్న భావోద్వేగ భారాన్ని కొంతవరకు వదిలేయగలుగుతారు. మీరు మళ్లీ నవ్వడం నేర్చుకుంటారు. కుంభరాశివారికి ఈ కాలం ఒక ముఖ్యమైన మలుపు. ఇప్పటివరకు కష్టాలతో నిండిపోయిన జీవితం ఇప్పుడు నెమ్మదిగా వెలుగులోకి రావడం ప్రారంభమవుతోంది.
మీరు అనుభవించిన బాధలు మీ భవిష్యత్తుకు పునాది వేసినట్టు ఇప్పుడు అర్థమవుతోంది. ఈ సమయంలో కొన్ని చిన్న విజయాలు కనిపించడం ప్రారంభమవుతాయి. అవి బయటకు చిన్నవిగా కనిపించినా మీ జీవితానికి పెద్ద మార్పును తెస్తాయి. ఒక మంచి వార్త, ఒక అవకాశం, ఒక పరిచయం మీ భవిష్యత్తు దిశను మార్చగలదు. గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు, గౌరవం, ఆర్థిక స్థిరత్వం కొద్దికొద్దిగా మీ జీవితంలోకి వస్తాయి. కొందరు కుంభరాశివారికి కొత్త ఇల్లు, కొత్త ఉద్యోగం, వివాహం లేదా సంతానం వంటి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మీరు ఎంతో కాలం కలగన్న జీవితం ఇప్పుడు కొద్దికొద్దిగా రూపం దాలుస్తోంది. మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. గతంలో జరిగిన బాధలు ఇక మిన్ను పూర్తిగా నియంత్రించలేవు. ఈ సమయంలో మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. చిన్న విషయాల్లో ఆనందం కనుగొంటారు. మీలో ప్రశాంతత పెరుగుతుంది. గతంలో మీరు అనుభవించిన కన్నీరు ఒకరోజు మీ విజయ కథగా మారతాయి. ఇప్పటివరకు మిన్ను బాధపెట్టినవారు కూడా మీ మార్పును చూసి ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఇంకా ముగియని ఎన్నో మంచి అధ్యాయాలున్నాయి. అందుకే ఆశను వదలకండి. మీరు అనుకున్నదానికంటే మీ భవిష్యత్తు ఇంకా అందంగా ఉండబోతోంది. ఇంతవరకు మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కుంభరాశివారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో, జీవితంలో వచ్చే మార్పులు, కష్టాలు, శుభసూచనలు మరియు భగవంతుడి కరుణ గురించి ఈరోజు వివరంగా తెలుసుకున్నాం. ఈ సమాచారం మీ జీవితానికి కొంతైనా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. ఈరోజు ఉన్న బాధ రేపటి బలంగా మారుతుంది. భగవంతుడు ఆలస్యంగా పరీక్షించినా చివరికి మంచి ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించండి. దేవుడిపై నమ్మకముంచండి. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడచ్చు. ఇంకా మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనివారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరింత మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. అలాగే కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ అందరి ప్రేమాభిమానాలే మా బలం. మళ్ళీ మరో ఆసక్తికరమైన రాశిఫల వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.